హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నాయి. జనావాసాల్లో, కొండల్లో, అడవుల్లో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఓ గణపయ్య విగ్రహం మాత్రం ఏకంగా అగ్నిపర్వతం ముఖద్వారం దగ్గరే ఉంది. వింటుంటూనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఏ అగ్నిపర్వతం ముఖద్వారం దగ్గర వినాయకుడు వెలసాడు, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండోనేషియాలో సుమారు 141 అగ్నిపర్వతాలు ఉన్నాయి. కాగా వీటిలో 130 పర్వతాలు ఇప్పటికే పగులుతూ ఉంటాయి. ఈ 130 పర్వతాల్లోనే ఒక పర్వతమైన బ్రోమో అనే అగ్నిపర్వతంపై 700 సంవత్సరాల నాటి వినాయక విగ్రహం ఉంది. ఈ బ్రోమో పర్వతాన్ని పవిత్రంగా పరిగణిస్తారు అక్కడి ప్రజలు. ఇండోనేషియాలోని అగ్నిపర్వత ముఖద్వారం వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని చూడాలనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి ముందుగా సురబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుండి బస్ టెర్మినల్ దిగాలి. అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి చేరుకోవచ్చు. సూర్యోదయ సమయంలో ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ భారతీయ సంస్కృతిని చూడవచ్చు. ఇండోనేషియాలో పురాతన సరస్వతీదేవి ఆలయం, తనహ్లాట్ ఆలయం, పూర్ బెస్కియా ఆలయం, శివాలయం వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి ఫోటో కూడా ముద్రిస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.